MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 269 మంది చనిపోయారు. మృతుల్లో బీజే మెడికల్ కాలేజ్ కు చెందిన 28 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా మిగిలారు. ఈ విమాన ప్రమాదంతో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లోని అన్ని బోయింగ్ విమానాల్ని తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించింది. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ ఉండాలని సూచించింది. తనిఖీల అనంతరం భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు హైదరాబాద్ శేర్లింగంపల్లి కాంగ్రెస్ నేతలు చందానగర్ లో నివాళులర్పించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యువనేత యలమంచి ఉదయ్ కిరణ్ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills Over 2 decades. హైదరాబాద్లో విద్యాశాఖపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 571 కొత్త స్కూళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానము, నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. స్కూళ్ల స్థాయి పెంచేందుకు ఎంత ఖర్చైనా సరే భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. వారికి 3.64% డిఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన భత్యం 2023 జనవరి 1 నుండి వర్తించనుంది. డిఏ పెంపుపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం ప్రకటించారు. త్వరలోనే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ ముగిసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు చెప్పారు ప్రణీత్ రావు. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను బయటకు చెప్పలేనన్నారు. ఇదే కేసులో ప్రభాకర్ రావును ఇవాళ మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు సిట్ అధికారులు. టీడీపీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాది పాలనపై నేతలతో చర్చించారు. ఈ నెల 23 నుంచి నెల పాటు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. నిబద్ధత కలిగిన నేతలతో పార్టీ కమిటీలు ఉంటాయని, వచ్చే నెలలో నేతలు కార్యకర్తలకు నాయకత్వంపై శిక్షణ ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యేలు ప్రతిరోజు కొంత సమయం పార్టీ బలోపేతానికి కేటాయించాలని సూచించారు. అనంతపురం తాడిపత్రిలో టెన్షన్ పెరిగింది. కేతిరెడ్డి తాడిపత్రి వస్తారన్న సమాచారంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు. ఉద్రిక్తతలకు అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా మోహరించారు. వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి పొదిలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తల్ని కట్టడి చేయలేకపోయారన్న ఆరోపణలతో ఆయనకు నోటీసులు అందజేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించారని, దీనిపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. విశాఖలో అంతర్జాతీయ యోగా వేడుకకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్, ఏపీ సర్కార్ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు ఏర్పాట్లను పరిశీలించారు. ఋషికొండ, ఆర్కే బీచ్, ఆంధ్ర గీతం వర్సిటీల్లో ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదికల్ని సందర్శించారు. మౌలిక వసతులు, భద్రత, ప్రజా భాగస్వామ్యంపై సమీక్షించారు. ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట దక్కింది. సంస్థ బాధితులకు డిపాజిట్స్ ను తిరిగి చెల్లిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశాలో మొత్తం 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నట్టు చెప్తోంది. అగ్రిగోల్డ్ కుంభకోణంలో ఇప్పటికే 33 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు అండగా నిలుస్తోంది. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, కాటారం మండలాల్లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 2 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు, 300 లీటర్ల కలప మందుని సీజ్ చేశారు. 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పాలనా భవనం ఎదుట ధర్నాకు దిగారు నిజాం కాలేజ్ హాస్టల్ విద్యార్థులు. హాస్టల్ మెస్ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మెస్ ఓపెన్ కాక 2 రోజులుగా ఆకలితో పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ కు కూరగాయలు, చికెన్ సరఫరా చేస్తున్న వారికి వెంటనే బిల్లులు చెల్లించి మెస్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. చెంగిచెర్ల, రాంపల్లి పరిసరాల్లో 5 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 10 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిందితులు ఒడిశా నుండి ఎండు గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు.
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. 14,000 క్యూసెక్ల నీరు వస్తుండగా 17,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లకు చేరుకుంది. 2 కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో పబ్బులపై దాడులు చేశారు ఎస్ఓటీ పోలీసులు. ఓ మాల్లోని పబ్బుల్లో తనిఖీలు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు చేశారు. వారిలో 4 గంజాయి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు ఆకాశాన్నంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,420 రూపాయలు, కిలో వెండి ధర 1,09,300 రూపాయలకు పలుకుతోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. బాపట్ల, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణలో వచ్చే 2 రోజులు మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. కార్గిల్ దివస్ నేపథ్యంలో భారత ఆర్మీ అమర జవాన్లకు నివాళులర్పించింది. టోలోలింగ్ పర్వతాన్ని అధిరోహించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించింది. వచ్చే నెల 26న జరిగే కార్గిల్ దివస్ లో భాగంగా 30 మంది జవాన్లతో పరేడ్ ప్రారంభించింది. జవాన్లకు ఎయిర్ ఫోర్స్ మద్దతు తెలిపింది. దౌత్య సంబంధాల్లో కనెక్టివిటీది కీలక పాత్ర అని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే ఉపరితల సముద్రయానానికి సంబంధించిన పూర్తి కనెక్టివిటీ ఏర్పడుతుందని జర్మనీలో చెప్పారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం కార్యక్రమాలు ప్రచారం చేసేందుకు వికాస రథాలు సిద్ధం చేశారు. ఆ వాహనాలకు సీఎం మోహన్ చరణ్ మాంఝీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. మేఘాలయకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఇన్నర్ లైన్ పర్మిట్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి యూత్ కౌన్సిల్ సభ్యులు షిల్లాంగ్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇన్నర్ పర్మిట్ ఉంటే సోనం రఘువంశీ గురించి ముందే తెలిసేదని చెప్పారు. చేపల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ తెలిపారు. మొదటి స్థానంలోకి వచ్చేందుకు కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇండోర్లో నిర్వహించిన ఫిషరీస్ ఆక్వాకల్చర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నకిలీలు తయారు చేయడానికి వీల్లేని సరికొత్త యూనిఫామ్ బీఎస్ఎఫ్ సిబ్బందికి అందింది. యుద్ధ సన్నద్ధతని తెలియజెప్పేలా డిజిటల్ డిజైన్తో కూడిన ఈ యూనిఫామ్లో 3 రంగులుంటాయి. 80% కాటన్, 19% పాలిస్టర్, 1% స్పాండెక్స్ వస్త్రంతో వీటిని రూపొందించారు. తమిళనాడులోని నాగపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు ఉండటంతో జనం ఇబ్బంది పడ్డారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోనూ భారీ వర్షం కురిసింది. భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో 2 దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయమై 2 దేశాల విదేశాంగ శాఖలు ప్రకటన జారీ చేశాయి. చైనా ఉప విదేశాంగ మంత్రి త్వరలోనే భారత్ సందర్శించనున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అది సాంకేతిక లోపమా, లేక పైలట్ తప్పిదమా, ప్రయాణికుల ఒత్తిడా, ఎవరి నిర్లక్ష్యమైనా ఉందా అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నలు సంధించారు. ఈ విషయాలపై సిట్టింగ్ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణకి ఖర్గే డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ ప్రమాదం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఎం కోరింది. ఈ ప్రమాదంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని బృందా కారత్ అన్నారు. అట్లీ తర్వాత ఈయన ఎవరితో పనిచేస్తారు అన్న సస్పెన్స్ కు తెరపడింది. ఇప్పుడు మిన్నల్ మురళి ఫేమ్ బాసెల్ జోసెఫ్ తో బన్నీ సినిమా కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. కరోనా టైంలో ఓటీటీలో వచ్చిన సూపర్ హీరో సినిమా మిన్నల్ మురళి. టొవినో థామస్ హీరోగా నటించిన తెలుగులోనూ మెరుపు మురళిగా డబ్ అయింది, విజయవంతం కూడా అయింది. ఈ దర్శకుడితోనే బన్నీ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. గద్దర్ అవార్డ్స్ వేడుక ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి హైటెక్స్ లో జరగనుంది. ఈ వేడుకకి ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. స్వయంగా తానే అందరికీ ఆహ్వానాలు పంపానన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. 11 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు కావడంతో వీటికి ప్రాధాన్యత సంతరించుకుంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న గేమ్ షో సర్కార్ 5 తాజాగా సీజన్ 5 కి సంబంధించిన 2వ ఎపిసోడ్ ప్రసారమవుతోంది. మొదటి ఎపిసోడ్ కు మంచి అప్లాజ్ వచ్చింది. 2వ ఎపిసోడ్ కూడా అదిరిపోయే స్పందన వస్తోంది. ఆహాలో ప్లే అవుతున్న ఈ ఎపిసోడ్ కు కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, రోషన్ అని వచ్చారు. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.